Trusted healthcare choice for millions. Real to real. Medicover Hospital, Secunderabad. నమస్తే అండి. నమస్తే. సార్, నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఫోన్ అడిక్షన్ అన్నది ఇప్పుడు అది అయిపోయింది. దాని తర్వాత వచ్చేవి ఇప్పుడు మెమరీ లాస్ ఒకటి, మానసికంగా వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. విపరీతమైన ధోరణి వచ్చేస్తుంది, అంటే రాక్షసత్వంలా వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా లాక్కున్నా వాళ్ళకి కావాల్సింది కొనివ్వకపోయినా బీభత్సంగా అయిపోతున్నారు. ఇదంతా ఫోన్ వాడడం వల్ల వాళ్ళ మానసిక పరిస్థితి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పొచ్చా సార్? అదే ఇప్పుడు 100 కారణాల్లో ఇదో కారణము. ఇంతకుముందు జీవన శైలిలో అందరూ ఇంటిల్లి పాది పొద్దున్నే సూర్య ఉదయానికి మొదట లేచేవాళ్ళు. ప్రతి ఒక్కరికి పని ఉండేది. పిల్లలకు కూడా ఏదో గడ్డి వేయడమో ఇంకో షాప్కి పోయి రావడమో, పొలం పనుల్లో కొంచెం ఇన్వాల్వ్ కావడమో, ఏదో పనిలో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. సో జీవన విధానంలో ఏది మనకు అవసరమో మన జీవనానికి ఆ సరిపోయే పనులే చేసేవాళ్ళు అందరూ, అందరూ ఇంటిల్లి పాది. అప్పుడు ఈ రకమైన అడిక్షన్స్ అనేది ఏం లేదు. ఇట్స్ నాట్ అన్ అడిక్షన్. ఇప్పుడు వర్క్ అనేది అడిక్షన్ ఎట్లయితుంది? పొలం దున్నితే, పంట పెడితే ఆహారం వస్తుంది, ఆహారం తింటాం అందరూ. మనం కష్టపడి పండించిన పంట కాబట్టి దాని మీద గౌరవం పెరుగుతుంది. అది పోయి ఇప్పుడు గేమ్స్ మొదలుకొని అన్ని వైల్డ్ గేమ్స్ కదా. వాడు వస్తాను దేంట్లోకైతే అన్నాడు. ఇంతమంది ఎంగేజ్ అయ్యేది ఇంటి పనుల్లోనో పొలం పనుల్లోనో. వాళ్ళ పేరెంట్స్ చేతి వృత్తులు అయితే వాళ్ళు మట్టి కలిపేదో, కొంచెం ఆ పొగ వేసేదో, కొంచెం సర్ది పెట్టేదో, ఏదో పనిలో అది తీసుకురా అంటే అట్లుండేది. ఇంకా ఒక 7 ఏళ్ళ అమ్మాయి 2 ఏళ్ళ చంటి బిడ్డను వేసుకొని కొంచెం చూసుకో అంటే అమ్మా వాడు అరుస్తానంటే ఆ రోడ్డుకి పోసేసి అటు కప్పేసి కడిగేసిరా అంటే వాడికి ఈ న్యాపీలు చెత్త చెదారం ఈ హగ్గీలు ఏమి లేకుండా కూడా మేనేజ్ చేసే లెవెల్లో కూడా చిన్న బిడ్డ 6 ఏళ్ళకు ఉండింది. సో వాళ్ళకి సెల్ ఫోన్లో గేమ్ ఆడి వాడిని చంపిన, వాడు వచ్చినాడు, వాడు చంపి, వీడు చంపి, ఇది అది ఈ క్రియల్గా 4 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లల నుంచి అదే గేమ్స్ ఆడిపిస్తే యాక్టివిటీ ఏం లేదు. స్కూల్లో ప్రెషరు, చదువు నువ్వు మార్కులు ఎక్కువ రావాలా లేకపోతే అని. ఇంట్లో చాలా ఇష్యూస్, ప్రెషర్. ఎక్కడ చూసినా కంఫర్టబుల్గా హ్యాపీగా రాండి కూర్చొని కలిస్తున్నాము అనే పరిస్థితి లేదు. మరి వాళ్ళకి బ్యూటిఫుల్గా మంచి సైకలాజికల్గా మంచి గ్రోత్ ఉండి ఫిజికల్గా ఎక్కడ ఉంటా ఉంటారు? సో మొత్తం డిస్టర్బ్ అయిపోయింది కదా. ఎవరు ఒప్పుకోకపోయినా ఏదో వీక్లీ మేమందరూ కలిసి హోటల్ పోతాము. దట్ డజంట్ వర్క్. సో మనం చేసే పని మనకు సొసైటీకి, ప్రకృతికి, పర్యావరణానికి ఉపయోగపడేట్టుగా ఉంటేనే కంఫర్ట్ ఉంటుంది. అది లేనప్పుడు డిస్టర్బ్డ్గానే ఉంటాం. దానికి ఎంగేజ్ చేసే టైము పెద్దోళ్ళు ఇవ్వడంలే. సో పిల్లలు ఎంగేజ్ చేయాలంటే ఏం చేయాలా? ఒరే కొండ ఎక్కుదాం, ఈరోజు నైట్ పోయి కొండ మీద స్టే చేద్దాం, మనం అక్కడే వండుకొని తిందాం, అడవిలో పోయి ఉందాం, చెట్టుకి కూర్చుందాం, ఇట్లాంటివి స్విమ్మింగ్ నేర్చుకుందాం, నదిలో మనము స్విమ్మింగ్ చేద్దాం, ఇట్లాంటివి ఏంటో. లేదా ఒక్కొక్క పిల్లని తెచ్చుకుందాం, దానికి మొత్తము స్టడీ చేసి దానికి ఏం వ్యాక్సిన్ లేవల్ల అన్నీ రోజుకమ్మరా చదువుతో పాటు ఇవి కూడా ఉండాలి. ఒక కుక్క పిల్లనో, ఒక పిల్లినో, ఒక పక్షినో చేరదీసి దాన్ని ప్రేమగా ఒక చెట్టు నాటి విత్తనం ఎట్లా వస్తూ ఉంది, ఏం జరుగుతూ ఉంది అని దాన్ని వైపు నడిపిస్తే వాడు ఎంగేజ్ అవుతాడు. సో వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటా ఉంటారు, అవన్నీ వేస్ట్, చదివి మార్కులు తెచ్చుకుంటే ఏదో అయిపోతే ఇంకేదో అయిపోతాడు అనుకుంటా ఉంటారు. పెద్దోళ్ళు టీచర్లు అందరూ మార్కులు తెప్పించడానికి సీరియస్గా పనిచేస్తూ ఉంటారు. పేరెంట్స్ అందరూ ఆస్తులు తప్ప ఇచ్చి వీడికి ఏదో చేసేయాలని. సో వాడికి నేచర్తో కనెక్షన్ పోయింది కదా. సో డిస్టర్బ్డ్ అయ్యేది ఫిజికల్గానే కాకుండా ఫుడ్తో పోయింది. సో సైకలాజికల్గా కూడా వాడికి ఏం చేస్తే కంఫర్ట్, సైలెంట్గా ఉందామనే ఆలోచనే లేదు కదా. మీరు చూడండి, పిల్లల్ని 5 మినిట్స్ కూర్చోమంటే కూర్చోలేరు వాళ్ళు. అన్లెస్ టీచర్ భయంతో 45 మినిట్స్ కొడతాము, ఏదో పనిష్మెంట్ వస్తుంది అని ఇంట్లో ఎవరైనా భయపెట్టించే వాళ్ళు ఉంటే, ఎవరు భయపడరు. ఇప్పుడు పిల్లలు ఎవరు భయపడ్డం ఎవరికి అంటే తప్ప అస్సలు ఓపిక్గా కూర్చొని ఆ సన్ రైజ్ను సన్సెట్ను చూడు, ఆ చీమలకు చక్కెర వేయి, మన పిచ్చుకలు బయట ఉండే కొంచెం ధాన్యం వేయి, మన కుక్కను ఇప్పుడు కడుగుదామా, ఇట్లా పనులు ఎవరు చెప్పడం లేదు. చూడు, ఎవరు వర్కర్స్ చెప్పేసి ఇట్లే అవుతా ఉంది. సో వీళ్ళకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమంటే వీళ్ళని ఒక పని మీద కుదురుగా కుసిపెట్టేది. అది పెద్ద పని అయిపోయింది. ఇప్పుడు కుదరలేదు. ఇప్పుడు కూర్చొని నువ్వు ఓన్లీ సన్సెట్ చూడరా, ఓ 10 నిమిషాలు సన్సెట్ ఎట్లయితుందో చూడు, దాని మీద మనం మాట్లాడుకుందాము అని ఏ పేరెంట్ అన్నా ఏ టీచర్ అన్నా స్టూడెంట్ చెప్తారా? ఏం జరుగుతుంది సన్సెట్ అంటే? అసలు ఊరికే ఉండరా నాయన, పోనీ మెడిటేషన్ చేసి, చిన్నపిల్లలకి మెడిటేషన్ చేయమని ఏం చెప్తాం?
మెడిటేషన్ చేసి నువ్వు ఏదో ఆలోచన వస్తుంది దాన్ని పక్కన పెట్టు, దాన్ని అబ్జర్వ్ చేయి అని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిండేదో, బుద్ధుడు చెప్పిండేదో చెప్పేంత స్థితి ఉండదు కదా పిల్లలకి. సో వాళ్ళకి నిజంగా నేచర్లో ఉంటారు వాళ్ళు ఆ ఏజ్లో. సో నేచర్ ఫ్రెండ్లీగా ఏం చేయాలో అవి చేయాలి వాళ్ళకి. సీరియస్గా వాటి మీద ఎంగేజ్ చేస్తే వీటి మీద ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది. సో మనం అంత ఇంత గ్యాడ్జెట్స్ వచ్చినాయి, ఇన్ని ఇంప్లిమెంట్స్ వచ్చినాయి, ఇంత కరెంటు వస్తువులన్నీ వచ్చినాయి, ఇంకా మనము మన కోసము, మన పిల్లల కోసము, సొసైటీ కోసము మనము టైం ఇచ్చే పరిస్థితి లేదంటే మరి ఏం చేయాలా? సో ఈ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు అది. హెల్త్, ఫిజికల్ హెల్త్ పోయిండేదని తెలుసు. చాలామంది పిల్లలకి బికాస్ ఆఫ్ ది హెల్త్ ఆఫ్ ది మదర్ ఇస్ నాట్ వెల్, పుట్టిన చైల్డ్ కూడా 6 హిమోగ్లోబిన్ నుండి ఆమెకి మందులు వేసి, టాబ్లెట్లు వేసి, ఫోలిక్ యాసిడ్, జింకులు, ఐరన్లు వేసి పిల్లల్ని పెంచుతూ ఉంటారు, పొట్టలోనే పెంచుతూ ఉంటారు. అంటే యూరియా, డిఏపి వేసిన పంట ఎట్లా పెరుగుతుందో, అది గాలికి ఎట్లా పడిపోతుందో, వీడు 4 కిలోలు బరువు ఉండాడు, కానీ బయటకు వచ్చినప్పటి నుంచి వాడికి ఇమ్యూనిటీ లేదు. సో వాడికి హెల్త్ చిన్నప్పటి నుంచినే స్పాయిల్ అయింది. వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేటప్పటికి థైరాయిడ్ ప్రాబ్లము, రకరకాల సమస్యలు, డయాబెటీస్, చిన్నప్పటి చైల్డ్ డయాబెటీస్ కూడా వస్తుంది. వీటికి అన్నిటికీ కనెక్టెడ్గా పెద్దోళ్ళు పిల్లోళ్ళని డెఫినెట్గా వాళ్ళకి అవసరాలు, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కలిగించి వాళ్ళకి పెయింటింగా, ఒక పెట్ రేరింగా, మొక్కల, ఫారెస్టా, ఇంకోటే అనే మంచి ఫ్రెండ్స్తో కలిసి డిబేట్ చేసేదా, ఏదైనా సబ్జెక్ట్ మీద ఇప్పుడు పొల్యూషన్ అవుతూ ఉంది, ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషన్, నదుల పొల్యూషను, సాయిల్ హెల్త్ పోతూ ఉంది, వీటన్నిటి మీద మనం డిస్కస్ చేద్దామని తమాషగా చెప్పాలా. మనం చెప్పే టార్గెట్ అంతా వాళ్ళకి టెన్షన్. చూడండి, దీని మీద రాస్తే, నువ్వు ఎలక్ట్రీషియన్స్ రాస్తే నీకు ఫస్ట్ ప్రైజ్ రావాలా, సారీ గూగుల్లో సెర్చ్ చేసి వాడు ఫస్ట్ ప్రైజ్ కోసం టార్గెట్ తప్ప దీన్ని నేర్చుకుందాము, అసలు ఇది మనకి జీవితంలో ఇది అవసరం కాబట్టి మన నదులు ఏంటి, ఎందుకు పొల్యూట్ అవుతూ ఉన్నాయి, దాన్ని ఏమైనా మార్చేదానికి వీలవుతుందా, లేదా రెయిన్ వాటర్ని ఎట్లా సేవ్ చేయాలా, మనం సాయిల్ని ఎట్లా దాన్ని కన్జర్వ్ చేయాలా, దాని సాయిల్ హెల్త్ బాగా పెడితే దాంట్లో న్యూట్రిషియస్ వాల్యూ పెరిగితే ఆ ఫుడ్ తింటే మనం హెల్తీగా ఉంటాము. అది వెరీ లాజిక్, దానికి ఏం సైన్స్ అవసరం లే. ఇట్లాంటివన్నీ సైన్స్లో పెట్టి వాటిని స్కూల్లో కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి మినిమం ఇంత ఏరియానిచ్చి దాంట్లో మొక్కలు పెట్టించాలి. అరే రేపు వస్తానే, అరే నీడు పోలేదు కాబట్టి చూడరా ఇప్పుడు ఎండిపోయింది, మనం సండే కూడా వచ్చి పోసిపోతే కదా మన మొక్కలు పెరిగేది అనేది వాళ్ళకే వచ్చేట్లుగా చేస్తే వాడు మంచి సీఈఓ అవుతాడు. పెద్ద కంపెనీకి సీఈఓ అయితే వాళ్ళ ఎంప్లాయీస్ అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. అందుకే నేచర్తో కనెక్షన్ ఇచ్చే విధంగా వాళ్ళ జీవన విధానం మార్చేదానికి సొసైటీ అంతా పనిచేయాలి, ముఖ్యంగా టీచర్లు, ఇంట్లో పేరెంట్స్. బయట పోయినప్పుడు అంతా వీటి గురించే మాట్లాడాలి. ప్లాస్టిక్లు వాడకుండా రీసైకిల్ చేయడము, ప్లాస్టిక్లు తక్కువ వాడడము, అసలు వాడకుండా ఉండడము, ఇట్లాంటివన్నీ వాళ్ళకి ఎందుకు అనే క్వశ్చన్ వాళ్ళనే రప్పించి వాళ్ళతో చెప్పించాలి. సరే, ఇప్పుడు బాగా అందరూ మాట్లాడుతున్న ఒక పదం ఏంటి అంటే స్లో లివింగ్. అందరూ పరిగెట్టాల్సిన అవసరం లేదు, నెమ్మదిగా వెళ్ళినా కూడా ఇది కూడా జీవన విధానమే, నెమ్మదిగా వెళ్దాము, పరిగెట్టేసి ఏదేదో చేసి అలాంటి స్ట్రెస్ అవసరం లేదు, స్లో లివింగ్ అని హ్యాష్ ట్యాగ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అదే అవుతుంది. మీకు దాని గురించి మీరు విన్నారా సార్? స్లో లివింగ్ అనేది నేను కూడా చెప్తా ఉన్నా. ఆ స్లో ఫుడ్ కెఫే అని పెట్టాలని చాలా 5-6 ఏళ్ల ముందరే నేను ఏదో యూట్యూబ్ చెప్పినట్లున్నా. ఫాస్ట్ ఫుడ్స్ అని ఉండదు కదా, ఫాస్ట్ ఫుడ్స్ అంటే టటగా తినేస్తారు కదా, స్లో ఫుడ్ కెఫే అని పెట్టండి. అక్కడ జొన్న రొట్టెలు ఇంచుకొని నిదానంగా ఆ పప్పులతో కలిపి ఈ గుగ్గిళ్ళు ఇలాంటివి అన్నీ రిచ్ ఫుడ్, బట్ స్లోగా నమిలి డైజెస్ట్ అయ్యే ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటారు అని. వెరీ సింపుల్ అది. ఆరోగ్యం ఇచ్చేటివన్నీ స్లోగానే పోతాయి లోపలికి. ఫాస్ట్గా వెళ్తూ ఉంది ఐస్ క్రీమో, ఇంకొక నూడిల్సో, పేస్తాలు గిస్తాలు అంటే అది డేంజర్ అని అర్థం. అంటే బాడీకి అర్థం చేసుకొని మైండ్కు, బాడీకి కొహరెన్స్లో జరిగే ఫుడ్ కుకింగ్లో కూడా అట్లే ఉండాలా. స్లోగా కుక్ చేసి నిదానంగా తినాలి. ఫాస్ట్గా ప్రెషర్ కుక్కర్కి వేయకూడదు, బట్టి పాత్రలో చిన్నగా నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తింటే న్యూట్రిషియస్ వాల్యూ వేస్ట్ కాకుండా ఉంటుంది. దానికి పెద్ద రీసెర్చ్లు కూడా తిరిగినాయి, మట్టి పాత్రలు ఎందుకు వండాలా ఇట్లాంటివన్నీ. సో ఈ స్లో ఫుడ్ లివింగ్ అనేది, స్లో లివింగ్ అనేది ఫుడ్లోనే అనుకున్నాము, బట్ జీవన విధానంలో కూడా స్లో అంటే ఈ పరిగెత్తేదొద్దు అని. అంటే పొద్దున్న నుంచి పరిగెత్తి సాయంత్రం వచ్చి అప్పుడు తినేదానికి టైం లేకుండా 12 గంటలకు చేరి అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేడి చేసుకొని అప్పుడు తిని ఎప్పుడో 6 గంటలకి కంప్లీట్ చేయాల్సిన ఫుడ్ని 12 గంటలకు, ఇవన్నీ వీటి నుంచి బయటపడడమే స్లో లివింగ్ అనుకుందాం. దాంట్లో ఫుడ్ కూడా ఉంది, జీవన విధానం కూడా ఉంది, ఆలోచనలు కూడా ఉన్నాయి.
ఏదో టార్గెట్ అనుకొని మనకి నెక్స్ట్ వీక్ అంతా అయిపోవాలి, ఇది ఒక ప్రాజెక్ట్ అయిపోవాలంటే వాళ్ళకి టీం లీడర్కి ప్రెషరు, కంపెనీకి అందరికీ ప్రెషరే. సో అందుకని ఈ జీవన విధానంలో ఈ జాబ్ అనేది పెద్ద కల్ప్రిట్. అందుకని మనకు మనం బతికేటకుంటే ఏ చేతి వృత్తులైనా చేసుకొని 4 కుండలు చేసుకుంటాము, లేదా కొంచెం పొలం పెట్టుకుంటాము, మంచి ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసుకుని మనం తింటాం, ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటాము. డబ్బులే వద్దు, 4 షర్ట్లు ఉంటే చాలు, 5 షర్ట్ అవసరం లే. ఇప్పుడు సిటీలో బతకాలంటే దానికి ఈ మీటింగ్ పోవాలంటే దానికి టై ఉండాలా, అది ఇష్యూ ఉండాలా, ఈ బ్రాండ్ ఉండాలా, అవన్నీ లేని మన ఊర్లో ఉంటే మనం ఏదో పంచి కట్టుకుంటాము, ఉంటాము, గుడ్డలు ఉతుకుంటాం, వేసుకుంటాం, సింపుల్గా ఇంత ఖర్చు అవసరం లే. సో స్లో లివింగ్లో ఇవన్నీ జీవన విధానంలో మనం చేసే ప్రతి పని కూడా యాక్టివిటీ అవుతుంది స్లో లివింగ్ అంటే. రెండోది స్లోగా ఉండాలి కదా అని బిడ్డ బాయిలో పడినాడంటే స్లోగా పోతే కుదరదు, అవసరమైనప్పుడు ఫాస్ట్గా ఉండాల్సిందే. ఫాస్ట్ స్లో అనేది రిలేటివ్ టర్మ్. ఇప్పుడు ఫాస్ట్గా ఉండాలా, బస్సు వచ్చేస్తా, ట్రైన్ వెళ్ళిపోతుంది, తొందరగా పోవాలా, నేను స్లోగానే కారు తోలుతాను, నేను స్లోగానే రైల్వే స్టేషన్ పోతాను, ఎట్లా కుదురుతుంది? సో సపరేట్గా స్లో అని కాదు, సపరేట్గా ఫాస్ట్ అని కాదు, ఎప్పుడు అవసరం అప్పుడు ఫాస్ట్గా ఉండాలి. ఇప్పుడు హంట్ చేసేటప్పుడు చిరుతపులి నేను స్లోగా పరిగెత్తాను, జింక దొరికమ్మ అంటే దొరుకుతుంది. మనం కూడా ఏ పని ఫాస్ట్గా చేసేటప్పుడు చేసేట్టుగా ఉండాలి. అనవసరమైనప్పుడు ఫాస్ట్ అవసరం లేదు, అనవసరమైన దగ్గర స్లోగా కూడా అవసరం లే. ఫాస్ట్గా పోతే ఏదైనా అచీవ్ అవుతాం అనుకుంటే చేద్దాం, మళ్ళీ స్లో అవుతాము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడు మీరు చూడండి, హంటింగ్ చేసినప్పుడు చీట ఫాస్ట్గా పోయి పట్టుకుంటుంది, దాన్ని పట్టుకునేసి మళ్ళీ స్లో దాన్ని అట్లా చంపేసి ఏదో వీక్ చేసేసి స్లోగా తింటుంది, ఎంజాయ్ చేస్తా తింటుంది, గంటలు తింటుంది, మళ్ళీ 2-3 రోజులు తిందాం. ఆకలి అయితే కానీ మనలాగా గంటకు మధ్యాహ్నం ఎప్పుడైందా 1 అయింది 4 అయింది స్నాక్స్ కావాలా ఇట్లా 4 సార్లు తిందాం. సో స్లో లివింగ్ అనేది ఇట్స్ డిఫరెంట్, ఆల్ టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్. స్లో లివింగ్ అనేది ఎక్స్ట్రాడినరీ థాట్ ఉండే వాళ్ళకే వస్తుంది. స్లోగా అరే ఈరోజు ఏం పని లేదు, హ్యాపీగా ఇంట్లోనే ఉంటాము, మనం ఏం పని పెట్టుకోం, ఎక్కడికి పోము, ఏం పని చేయము, అసలు మనకి ఎక్స్ట్రా ఇస్తామంటే కూడా మనం పని చేయము. నైట్ అంతా పని చేయి, నీకు ఎక్స్ట్రాగా ఇస్తాం డబ్బులు అంటారు ఏదైనా కంపెనీ. మేము చేయము, నైట్ మేము హాయిగా నిద్రపోతాము, పొద్దున్న లేసి వాకింగ్ పోతాము, మనం మంచిగా మామిడి పళ్ళు సీతాఫలం కాయలు తెచ్చుకొని తింటాము, నిదానంగా ఎంజాయ్ చేస్తాము. అదే స్లో అంటే. స్లో అంటే ఏదో వదిలేసేదని కాదు, నువ్వు ఏది ఇష్టమో అది చేయగలిగే టైం నీకోసం స్పేర్ చేసుకునేదే స్లో లివింగ్. ఈ ఫాస్ట్ లివింగ్ అంటే ఏంది, నీకు ఇష్టమైనవన్నీ పక్కన పెట్టేసి మీ ఫ్రెండ్తో గడపాలా, ఏదో ఒక ఫారెస్ట్లోకి పోవాలా, లేదో షాపింగ్ పోయి ఏదైనా మంచి ఫ్రూట్స్ తెచ్చుకోవాలా, ఇంట్లో ఏదైనా మంచిగా కొబ్బరి లడ్డూలు చేసుకోవాలా, టైం పడుతుంది, దానికి టైం లేదు. అట్లా లేకుండా నీకోసం నువ్వు నీకు ఇష్టమైనవి చేసుకుని నీకు ఇష్టమైన వాళ్ళతో కలిసి నీకు ఇష్టమైన పనులు చేసేదానికి స్పేర్ చేయలేకపోతే దట్స్ ఏ వేస్ట్ గేమ్. దట్స్ ఎప్పుడన్నా ఒకరోజు ఏదైనా అవసరమైనప్పుడు సరే, కానీ ప్రతిరోజు ఇట్లే ఉంటే హౌ కెన్ ఇట్ బీ ఎ లైఫ్? ఇప్పుడు నేను ఇంత బిజీగా ఉంటాను, అయినా కానీ ఇప్పుడు మీ ఛానల్, ఇంకో ఛానల్, పొద్దున్నే ఇంకొక కన్హా శాంతివనంకి అక్కడ పోయి అక్కడ కన్స్ట్రక్షన్ చూసుకొని అట్లా బిజీగానే ఉండా, కానీ స్లోగానే ఉండా కదా. చూడు మీకు కూడా టైం ఇస్తా ఉన్నాను, నైట్కి బయలుదేరి మళ్ళీ నైట్ అంతా జర్నీ చేసి మదనపల్లికి 600 కిలోమీటర్లు పోయి పొద్దున్నే చేరుతాం, ఈరోజు అవసరం కాబట్టి వెళ్తా ఉన్నా. సో అట్లా మనము మనకి ఇష్టమైన పనులు చేసుకునే దానికి కూడా కొంచెం టైం స్పేర్ చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి. మీరు కార్లో ట్రావెల్ చేయరా? నేను కార్లోనే డ్రైవ్ చేస్తాను. ఇప్పుడు ట్రైన్ కార్లో నేనే సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తాను. మదనపల్లి 600 కిలోమీటర్లు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తాను. ఇప్పుడంటే వాలంటీర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళతో కలిసి ప్రయాణిస్తాను. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మాతో కలిసి తిరగదాము అనుకునే ఆలోచన వచ్చేది గొప్ప విషయం కదా. ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరన్నా ఈ వీడియో చూసి సార్ నాకు ఈ బిజీ లైఫ్ అవసరం లేదు, నాకు ఈ బిజీ లైఫ్ సంపాదించిందంతా ఈఎంఐలకు సరిపోతా ఉంది, సో ఇంకా ప్రమోషన్ వచ్చి నెలకు 5 లక్షలు వచ్చింది అనుకోండి, ఎవరో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, 50 ఫ్లోర్లో నువ్వు ఇదేదో వ్యూలో ఉంది, ఇది 10 కోట్లు అని వేస్తావు. ఉన్నాయి కదా 10 కోట్లు కూడా ఉన్నాయి కదా ప్లాట్లు ఇక్కడ. సో 10 కోట్లు ఉండేదాన్ని కొంటాడు వీడు 5 లక్షలు జీతం ఉంటే, దీన్ని తీర్చడానికి మళ్ళీ 20 ఏళ్ళు పడుతుంది. అరే నీ జీవితం అంతా ఈఎంఐలకి డబ్బులు ఎక్కువ వచ్చి ఇంకా ఈఎంఐలకి ఇంకా ఎక్కువ ఉంటే ఇంకోటి ఏదో స్విట్జర్లాండ్కి పోయి అక్కడ ఎంజాయ్ చేద్దాము, ఇక్కడ గండికోట గండి చెరువు అక్కడ ఉంది, ఇక్కడ చాలా చెరువులు ఉన్నాయి, దుర్గమ్మ చెరువు, అడవి రోప్వే మీద ఉండొచ్చు, రకరకాల ఊరి బయట పోతే కూడా చాలా ప్లేస్ ఉన్నాయి ఎంజాయ్ చేసేదాన్ని. ఇక్కడ ఇవన్నీ పోస్ట్పోన్ చేసి 10 ఏళ్ల తర్వాత ఒక వారం రోజులు స్విట్జర్లాండ్ పోయేదే టార్గెట్ పెట్టుకుంటారు. ప్రతిరోజు సన్ రైజ్ అవుతూ ఉంది, ప్రతిరోజు చిలుకలు పిచ్చుకలు వస్తూనే ఉన్నాయి, ప్రతిరోజు నువ్వు ఎంజాయ్ చేయొచ్చు మూమెంట్లో. స్విట్జర్లాండ్ కూడా పోయి ఎంజాయ్ చేయండి. టార్గెట్ పెట్టుకొని ఈరోజు పండగ
సంక్రాంతి రోజు ఊరికి పోయి ఎంజాయ్ చేయాలా అనుకొని 362 రోజులు బాధపడతా పని చేయాలా. ఆ రోజు ఇంకేదైనా సమస్య వచ్చిందంటే టెన్షన్ వచ్చి ప్రాజెక్ట్కి రెడీ కావాలి, నువ్వేది పండగ పోతాడని అమెరికా నుంచి చూడ కంపెనీ, సో ఆడు పోయి కూడా టెన్షన్ ఆడే పని చేస్తూ ఉంటా ఉంటాడు. ఎంజాయ్మెంట్ అనేది అట్లే ఒకే మూమెంటే జరుగుతూ ఉండాలి. ప్రతిరోజు జరిగేదంటే పని, ఎంజాయ్మెంటు, బాధ, సుఖము, కష్టము, హ్యాపీనెస్, అప్పటికప్పుడే ప్రెషర్ రిలీజ్ చేసుకోవడము, ఇవన్నీ అట్టే కంటిన్యూగా జరిగే ప్రాసెస్. అది సపరేట్గా ఈ రోజు పెట్టుకొని నా బర్త్డే కాబట్టి ఎంజాయ్ చేస్తాను అనే దానికి లేదు. నీ బర్త్డే రోజు ఇంత పెద్ద బర్డన్ వచ్చి పడవచ్చు నీకు. ఎప్పుడు వీలైతే అప్పుడు లైఫ్ను అట్లా ఆస్వాదించేది మూమెంట్లో ఉండడం. దట్స్ వాట్ ఓషో కానీ జిడ్డు కృష్ణమూర్తి కానీ చెప్పడం, ఈ ప్రజెన్స్లో ఉండు, మీతో మాట్లాడుతూ ఉన్నాను, మీతో మాట్లాడే తప్ప నాకు ఏమీ గుర్తు రాకూడదు, అది మూమెంట్లో ఉండడం. సో అది ఎంజాయ్ చేస్తాం. అదే కష్టం కదా సార్. ఇప్పుడు ఫోన్ ఎత్తితే నలుగురు ఏం చేస్తున్నారో నాలుగు పనులు కనిపిస్తున్నాయి. అసలు నేను చేసేది కరెక్టే కదా, కంపారిజన్ స్టార్ట్, తర్వాత ఇది వద్దులే, ఇది చేద్దాం, ఇది బాగుంది, ఈ అంతా సగం పనులే కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా ఆలోచించి నేను కొన్ని వీడియోలు పెద్దవాళ్ళవి చూసింది నేర్చుకుంది ఏమంటే, మన వల్ల ఏ చిన్న పనులు చేసుకుంటే హ్యాపీగా ఉంటారు. మీ వల్ల ఏంది, మీ టేబుల్ సర్దుకొని, మీ డస్ట్బిన్ కొంచెం క్లీన్ చేసుకొని, మీ బెడ్షీట్ మీరు మడత పెట్టుకొని, మీ బాత్రూమ్ మీరు కడుక్కొని, మీ అమ్మకి ఏదో కూరగాయలు 10 నిమిషాలు కోసి ఇచ్చేసి, మీ మోటార్ సైకిల్ మీరు తుడుచుకుంటే ఇవన్నీ అయ్యేదే కదా. సో 5-6 పనులు రోజు హ్యాపీగా నేర్పిస్తాయి. మీ ప్రమోషన్ కోసము ఇంకా 2 ఏళ్ళు ఉంటుంది టైం అనుకుందాం. అయ్యో ఇంకా 2 ఏళ్ళు వెయిట్ చేయాలా అని 370 రోజులు బాధపడే కంటే లాస్ట్ 5 రోజులు, ఈ 370 700 రోజుల్లో 2 ఏళ్ళు అంటే 700 రోజుల్లో లాస్ట్ 5 రోజులు దాని గురించి ఆలోచించవచ్చు కదా. 300 రోజులు అదే తిప్పుతూ ఉంటుంది చూడండి, మీ మైండ్లో ఏం తిరుగుతుంది, ఏది కాదో అది ఎప్పుడైతుందో అని ఆలోచిస్తూ ఉంటాం. ఏది నీ చేతుల్లో ఉండి నీకు ఇప్పుడు ఇన్స్టెంట్గా ఏది చేయాలనో దాన్ని పోస్ట్పోన్ చేస్తాం. లాస్ట్కి చిన్న పని ఇంట్లో ఏదైనా చెప్పింటారు, అది కూడా 10 రోజులు పోస్ట్పోన్ చేసి ఉంటావు. ఏదైనా తెమ్మని అయ్యో మర్చిపోయినాని అంటావు, ఏమి ఆఫీస్ పని, అరే నాయన ఇంటికి వచ్చేటప్పుడు ఏదో మామిడి పళ్ళు తీసుకురామని చెప్పింటారు, అది చేసేదానికి టైం లేదంత బిజీగా నువ్వు జాబ్ ఉంటే ఆ జాబ్ని వదిలేయాలి కదా. లైఫ్ అట్లా వెళ్ళిపోతూ ఉంది, 60 ఏళ్ళు అయిపోతా ఉన్నాయి ఇట్లే. వాళ్ళు ఏంది అట్ ది మోస్ట్ అచీవ్మెంట్ ఏంది, ఏదో టీమ్ లీడరో ఇంకోటి ఏదో అవుతావు, కానీ ఎన్ని పోగొట్టుకుంటాడు. దట్స్ వాట్ ఏ సీజన్లో ఏ వచ్చిన ఫ్రూట్స్ తిందామా, అట్లా ఆ నేచర్ని ఆ రెయిన్లో నాని పిల్లోడితో పాటు అడవిలోకి పోయి బురదలో పడి, మరక కూడా మంచిదే అని ఎవరో వేస్తాడు కంపెనీ వాడు. అరే నువ్వు వాడు మరకేసేది ఏంది, నువ్వే బురదలో బుర్రలు హ్యాపీగా. ఇప్పుడు న్యాచురల్ క్లాత్ అంతా ఎర్రమట్టి, మంచి ఎర్రమట్టిలో వేసి న్యాచురల్ కలర్స్ వేస్తూ ఉండరు. సో అట్లా నేచర్ దగ్గర ఉంటే 100 సొల్యూషన్స్ ఇస్తుంది నువ్వు హ్యాపీగా ఉండేదాన్ని. మనం మాత్రము ఏది మన వల్ల కాదో ఐఐటి అయిపోవాలా, మంచి మ్యాచ్ దొరకాల పెళ్ళికి, మళ్ళా మగపిల్లోడు పుట్టాలా, వాడు హెల్తీగా పుట్టాలా, మన హెల్త్ మాత్రం 6 ఉండాలి హిమోగ్లోబిన్, వాడు హెల్తీగా. ఇన్ని కండిషన్లు పెడితే ఎట కుదురుతుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.